హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ప్రతి విషయాన్ని అడ్రస్ చేశారు. ఎస్పెషల్లీ ఆ గుండంకుల్ టాపిక్ కానీ, ఆలూ కర్రీ టాపిక్ కానీ, ఆ రెడ్ ఫ్లవర్ టాపిక్ కానీ, తనూజ గారు మరియు రీతు గారు కొంచెం గొడవలు కానీ, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ సార్ట్అవుట్ చేయడం కానీ, సంజన గారి గురించి మాట్లాడడం గురించి కానీ, సో రామురాథోడ్ బాగా ఆడాడని చెప్పి ఒప్పుకోవడం గురించి కానీ, సో అతన్ని మెచ్చుకోవడం గురించి కానీ చాలా నీట్గా మాట్లాడాడు, చాలా నీట్గా అడ్రస్ చేశాడు. సో నార్మల్గా స్టార్ట్ అయినప్పుడు నేను సింపుల్గా ఉంది, లైట్గా వెళ్తుంది అని అనుకున్నా. సో బట్ కాకపోతే ఇక్కడ సో ఇమ్మాన్యుల్ గారి పాయింట్లు చాలా నీట్గా అడ్రస్ చేశారు, చాలా నీట్గా సార్ట్అవుట్ చేసేసారు. సో విత్ ప్రూఫ్తో చూపించి దానికి పరిష్కారము, సొల్యూషను, వాళ్ళ మధ్య ఉన్న సో డిఫరెన్సెస్ అన్ని క్లియర్ చేసుకుంటూ చాలా నీట్గా అడ్రస్ చేశారు. సో ఇమ్మాన్యుల్ అయితే చాలా ఎమోషనలైజ్ అయ్యారు. సో యాక్చువల్గా అంటే అతను తప్పేమీ లేదు. సో అతను ఒక మాట అన్నందుకు దానికి ఆపోజిట్గా అన్నాడు ఇమ్మాన్యుల్. సో మాస్క్ మ్యాన్ కొంచెం చాలా కష్టమే. అసలు హోస్ట్ చెప్తున్నా కానీ అసలు వినట్లేదు. హోస్ట్ చెప్పినా కానీ ఆయన ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదు. ఇది నేను చెప్తున్నది కాదు, ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో అది నేను మీకు చెప్తున్నాను, అది మీరు కనెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా కానీ సో మాస్క్ మ్యాన్ నాగార్జున గారిని ఆర్గ్యుమెంట్ చేసేసి నాగార్జున గారితోనే ఆపోజిట్గా వెళ్ళిపోతున్నాడు. సో ఇలా ఉంటే కొంచెం కష్టం, ఎందుకంటే తనను చాలా మార్చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అసలు మార్చుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సో ఇప్పుడు ఆడియన్స్ చెప్తున్న దాన్ని చాలామంది కంటెస్టెంట్స్ దాన్ని కొంచెం చేంజెస్ చేసుకుంటే వీకెండ్స్లో వచ్చేది ఆ ఫీడ్బ్యాక్, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పేసి వీకెండ్స్లో ఫీడ్బ్యాక్ వస్తుంది. దాన్ని కొంచెం చేంజెస్ చేసుకొని సో ఓకే ఫైన్ అని చెప్పేసి సరిపోతుంది. అతను దానికి కూడా ఆర్గ్యూ చేసుకుంటూ ఇమ్మాన్యుల్ ఐఎమ్ సేయింగ్ సారీ బట్ ఐ విల్ క్విట్ అని చెప్పేసి అంటున్నాడు. సో అది ఉంటే చాలా కష్టం. అది కొంచెం చేంజెస్ చేసుకోవాలి మాస్ మ్యాన్ విషయంలో. ఎందుకంటే మాస్ మ్యాన్ అంతకుముందు స్టార్టింగ్లో మాస్ మ్యాన్ కంటెంట్ ఇవ్వగలుగుతాడు, మాస్ మ్యాన్ మంచిగా గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే మాస్ మ్యాన్ చాలా ప్రాపర్గా నీట్గా అడ్రస్ పాయింట్స్ పెట్టగలుగుతాడు, గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడున్న కంటెస్టెంట్స్లో కొంచెం కొద్దిగా గొప్పగా నీట్గా గట్టిగా మాట్లాడాలంటే మాస్ మ్యాన్ మాట్లాడతాడు, శ్రీజ మాట్లాడతారు, గట్టిగా దమ్ము శ్రీజ మాట్లాడతారు. సో ఇక ధీమాన్ పవన్తో పోల్చుకుంటే మిగతా వాళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా నీట్గా. అది కావాలి బిగ్ బాస్ హౌస్కి. సో అలాంటిది అతను కొంచెం మార్చుకోకపోతే అతను ఉండాల్సిన కంటెస్టెంటే నిజం చెప్పాలంటే. కొంతమందితో పోల్చుకుంటే చాలా బాగానే మాట్లాడు, కాకపోతే అతను హైట్స్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్ అనమాట. ఒక పాయింట్ని సరిగా అర్థం చేసుకుంటా, ఇంకో విధంగా ఫ్రేమ్ చేసుకుంటా, వేరే విధంగా పోర్ట్రే చేసుకుంటా, సో అలా చేసుకుంటూ పోతే అది వర్కౌట్ అవ్వదు అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే సో జనరల్గా ఎవరైనా కానీ, ఏ కంటెస్టెంట్ అయినా కానీ సో వాళ్ళ గురించి వాళ్ళు జస్టిఫై చేసుకోలేకపోతే కష్టమవుతుంది. జనరల్గా వాళ్ళ గురించి వాళ్ళు జస్టిఫై చేసుకోగలగాలి. సో ప్రతిదానికి ప్రూఫ్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్పడానికి ఏమి ఉండదు. సో సడన్గా ప్రూఫ్ ఉంది, సడన్గా ఒక బిట్ వేసినారంటే, సడన్గా ఒక ఆడియో ఒక క్లిప్ వేశారంటే దానికి ఆన్సరబుల్గా ఉండాలన్నమాట. సో అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు అనమాట. ఒకవేళ పోర్ట్రే చేద్దామనేది పోర్ట్రే అవ్వదు. సో ఎవరో రీఫ్రేమ్ చేద్దాం, ఎవరో ఫ్రేమ్ చేద్దామని ఫ్రేమ్ అవ్వదు అనమాట. సో అది విషయము. సో నాగార్జున గారు చాలా నీట్గా అడ్రస్ చేశారు, చాలా బాగా మాట్లాడారు. సో చాలా క్లియర్గా ఇష్యూని రిజాల్వ్ చేసేసారు. సంజన గారి గురించి ఆ ఫ్లోరా సైని గురించి కానీ చాలా బాగా మాట్లాడాడు. సో వాళ్ళు మధ్య ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసేసాడు. సో వాళ్ళు చాలా క్లియర్ అయిపోయారు, వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇంకొకటి ఇక తనూజ గారి గురించి, రీతు వర్మ గురించి వాళ్ళిద్దరు ఇంతకుముందు ఫ్రెండ్స్లా ఉన్నారు. వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు. సో నాకు తెలిసి రీతు వర్మ సడన్గా అక్కడ నామినేషన్స్లో సడన్గా రియాక్ట్ అవ్వకూడదేమని అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు తనూజ గారు ఆవిడ హెల్త్ బాగలేదని చెప్పేసి అంటున్నారు. అయినా కానీ వాళ్ళు పోయేసేసి ఆవిడ నామినేషన్స్ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి చాలామంది వాపోయారు. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే సో రెండు మూడు టాపిక్లు బాగున్నాయి. అసలు ఈ ఎపిసోడ్కి అంతా కలిపి 2-3 టాపిక్లు. సో మాస్ మ్యాన్ టాపిక్ చాలా బాగుంది. ఎందుకంటే సో ఇమ్మాన్యుల్కి చాలా హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఇమ్మాన్యుల్ సో ఈరోజు ప్రోమోలు చూస్తున్నాం కదా, కంప్లీట్గా హ్యాపీగా చాలా ఎనర్జీతో ఉన్నాడు. సో కంప్లీట్గా మారిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, ఆడియన్స్ కూడా నీతో పాటే ఉన్నారు, ఆడియన్స్ నువ్వు చెప్పింది నమ్ముతున్నారు అని చెప్పగానే ఇంకా కొంచెం రెట్టింపు ఎంటర్టైనింగ్గా పోతున్నాడు. సో మాస్ మ్యాన్ కంప్లీట్గా వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాడు. నేనేమైతే ఎక్స్పెక్ట్ చేశానంటే సో మానిష్కి కూడా ముట్టికాయలు పడతాయి అని అనుకున్నాను. బట్ మానిష్ ముట్టికాయలు పడలేదు. మానిష్ బాగా నీట్గా తను డిఫెండ్ చేసుకోగలిగాడు. మానిష్ ఎందుకు డిఫెండ్ చేసుకోగలిగాడంటే నేను పార్షియల్గా లేను, ఎవరికి నేను సపోర్ట్ చేయలేదు అనే విధంగా చాలా నీట్గా చెప్పుకోగలిగాడు. సో అందుకని చెప్పేసి మానిష్ అంతగా ఎక్కువగా మాట్లాడలేదు. సో మాస్ మ్యాన్ మాత్రం గట్టిగా పడ్డది. సో
ఇతన్ని నువ్వు గుండంకులు అంటున్నావు కదా, సో గుండంకులు అన్నందుకు సో అతన్ని నువ్వు ఫీల్ అవుతున్నావే, సో రెడ్ ఫ్లవర్ అని అనొచ్చా అని చెప్పేసి గుండంకులు అన్నది ఫీల్ అన్నది మీ రెడ్ ఫ్లవర్ ఒక 1 వీక్ అనొచ్చా అని చెప్పేసి అంటే, సో అతని దగ్గర వాయిస్ లేదు, సో సైలెంట్ అయిపోయాడు మాస్ మ్యాన్. బట్ కాకపోతే అయినా ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆయన సారీ ఇమానుల్, మీకు కావాలంటే మీకు ఫిట్ అవుతానని చెప్పేసి చెప్తున్నాడు. సో అతను కొంచెం మార్చుకోవాలని అనిపిస్తుంది. సో మిగతా వాళ్ళందరూ ఓకే, సంజన గారు చాలా బాగా మాట్లాడారు, సంజన గారు చాలా క్లియర్గా మాట్లాడారు. ఎపిసోడ్ అంతా కూడా నాగార్జున గారు చాలా చాలా బాగా అడ్రస్ చేశారు. సో ఇక ఎలిమినేషన్ అప్డేట్ అయితే మీ అందరికీ చాలామందికి తెలిసింది, సృష్టి ఎలిమినేట్ అయిపోయారు. సో నేను కొద్దిగా డిలే అవుతుంది, నేను ఎపిసోడ్ చేయడం కొద్దిగా డిలే అవుతుంది. సో జనరల్గానే ఆ ఎపిసోడ్ షూట్ చేసేది మీరు ఏదైతే లైవ్ చూస్తున్నారో ఆ లైవ్ అనేది 1 డే తర్వాత మనకి టెలికాస్ట్ చేస్తారు. 1 డే తర్వాత టెలికాస్ట్ చేస్తారు, తర్వాత ఎపిసోడ్ వస్తుంది, ఇంకో 1 డే డిలే. సో ఆ తర్వాత రోజు నేను చేస్తాను, అంటే 3-4 డేస్ డిలే చేసి యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాను. కానీ మీరు లైక్ చేస్తున్నారు, సో కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు, కొంతమంది వీడియోస్ చూస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు, టైం చూసుకొని చేస్తున్నాను. సో జనరల్గా ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ అంతకుముందు చేస్తున్నాను కదా, కంటిన్యూస్గా చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో మానేసినామంటే సో ఏంటి సగం పనులు మీరు అంతా చేశారని చెప్పేసి అనుకుంటారు జనాలు. సో లేదు అంటే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నానంటే ఏదో ఒక దాన్ని చేయరా, ఏదో ఒక పని చేయరా అంటారు. సో ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ సో ఏదో ఒక మాట ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం చేసుకుంటూ పోదాం, వీలైనప్పుడల్లా చేసుకుంటూ వీడియో చేద్దాం, వీలైనప్పుడల్లా రివ్యూ చేద్దాం. లేకపోతే లేదు, నిన్నంతా వీడియో ఎప్పుడో పెట్టాను, సో అయినా కానీ కొంతమంది చూస్తున్నారు. సో చాలు నాకు, ఎందుకంటే ఎవరో ఇప్పుడు టాప్ రివ్యూవర్స్ అందరూ వీడియోస్ చేసేస్తారు, దానికి తోడు లైవ్ వచ్చేస్తుంది, దాని తర్వాత ప్రోమోలు వచ్చేస్తాయి, దాని తర్వాత జియో స్టార్లో వీడియోస్ వచ్చేస్తున్నాయి. అన్నీ వచ్చేసినా కానీ ఎంతమంది రివ్యూవర్స్ అంతా పెట్టేశారు. నైట్ 11 అంటే 11 ఖచ్చితంగా 11-11:15 ఒక 15 మినిట్స్లో చూసేసి 15 మినిట్స్లో పెట్టేస్తారు కొంతమంది రివ్యూవర్స్. అంతా పెట్టేసినా కానీ నాకు నా వీడియోస్ కూడా చూస్తున్నందుకు కొద్దిగా గొప్ప మంది, ఆ 10-20 మంది చూస్తున్నారు కదా, సో అలా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా వీడియోస్ అంత లేట్గా పెట్టినా కానీ కొంచెం వాచ్ టైం కూడా ఇస్తున్నారు మీరు, థ్యాంక్స్ అండి. ఎందుకంటే సో డిలే పెట్టినా కానీ మన మాటల్లో మన కంటెంట్లో కరెక్ట్గా ఉందంటే ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ మిస్టేక్ చేసినా కానీ క్షమిస్తారు, కొంచెం బాగా మాట్లాడితే క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బ్యాడ్ అన్నా కానీ కామెంట్ పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే నేను ఒకసారి యూట్యూబ్ సోషల్ మీడియాలోకి వచ్చినామంటే బ్యాడ్ కామెంట్స్ రెడీ అయ్యి వచ్చినాను. మీరు ఏం చేసినా ఐ విల్ టేక్, మీరు ఏం ఇచ్చినా, మీరు ఏ కామెంట్స్ చేసినా నేను తీసుకుంటాను, నో ప్రాబ్లం. మీరు కామెంట్ చేయండి, మంచైనా కామెంట్ చేయండి, చెడైనా కామెంట్ చేయండి, మీరు లైక్ అయినా చేయండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, మీరు ఏదో ఒకటి చేయండి. సో అది దానికోసం అండి. సో ఈరోజు వీడియో లేట్ అయింది. సో రోజు వీడియో పెట్టంటే సాటర్డే సండే కుదిరితే చేస్తాను, మిగతా రోజుల్లో కూడా ఒక టైం చూసుకొని వీడియో పెడతానండి. సో ఎప్పుడు అడిగారా నిన్న అనుకోవచ్చు, సో మీరు అడిగినా అడగకపోయినా నేను వీడియోస్ చేస్తానండి. నా వీడియో చేయడం నాకు ఇంట్రెస్ట్, అంటే నేను ఇంతకుముందు స్టార్ట్ చేశాను కాబట్టి నేను స్టాప్ చేయాలనుకోవట్లేదు, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. టైం దొరికిన వల్ల కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్. సో ఈసారి సృష్టి అయితే ఎలిమినేట్ అయిపోయారు, సో సింగిల్ ఎలిమినేషనే, డబుల్ ఎలిమినేషన్ లేదు, సృష్టి వెళ్ళిపోయారు. సో తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చాలా 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 చేంజెస్ వస్తున్నాయి, చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో కొన్ని కొత్త టాస్క్లు నీట్గా వస్తున్నాయి. సో ఎపిసోడు అసలు బిగ్ బాస్ మొత్తం ఇంకా అయిపోయిందిరా, పడుకుందిరా అనుకుంటే సో సంజన గారు ఉన్నారు, సంజన గారు లేపారు, ఒకే ఒక గుడ్డుతో లేపారు. ఆవిడ ఒకే ఒక కోడిగుడ్డుతో సీజన్ని అలా లేపారు, లేకపోతే ఇలా ఉండేది, ఫ్లాట్గా వెళ్ళిపోతుంది బిగ్ బాస్ అనుకున్నా. సో ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది, జియో స్టార్లో ట్రెండింగ్ 1కి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా లేపారు సంజన గారు. సో ఇక కంటెంట్ కూడా పెరుగుతుంది, ఇక హైప్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్కే ఇంత హైప్ రాదు. సో ఫస్ట్ వీకే ఇంత హైప్ రాదు, ఫస్ట్ వీకే ఇంత హైప్ రావడానికి కారణం సంజన గారు చెప్పాలి, సంజన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సంజన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే సో వాళ్ళ మీద బతుకుతున్నారు వీళ్ళు అది. సో నేను కూడా ఒక రివ్యూవర్ కాబట్టి నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి సంజన గారికి. సో ఇలా నడుస్తుందండి. సో మీరు ఒకసారి చూడండి నా వీడియోస్, పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. కొన్ని పాయింట్స్ చాలా బాగా నీట్గా మాట్లాడాను. సో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో ఇవ్వండి, నేను తీసుకుంటాను, ఐఎమ్ రెడీ టు టేక్. సో ఎపిసోడ్ మాత్రం సాటర్డే ఎపిసోడ్ కూడా స్టార్టింగ్లో ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడి ఇమ్మాన్యుయల్తో తిడుతున్నాడు అంటే
ఓన్లీ ఇమ్మనల్ సైడ్ వెళ్తుంది, ఇది ఇంకా అయిపోయింది అనుకున్నా. ఎప్పుడైతే మాస్ మ్యాన్తో అడ్రస్ చేసి మాస్ మ్యాన్తో మాట్లాడాడో బాగా మంచి ట్రాక్లోనే ఉంది. సో బిగ్ బాస్ టీం మంచిగా గ్యాదర్ చేశారు, మంచి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంది. ఇంతకుముందు బిగ్ బాస్ 6 ముందు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు టీం అంతా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంప్లీట్ మోనోటనస్ అనమాట. ఎవరిని పట్టించుకునేటట్లు కాదు, రివ్యూవర్స్ ఏం రివ్యూ చేసినా కూడా పట్టించుకునేటట్లు కాదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటే బెటర్. సో బిగ్ బాస్ 6 తర్వాత ఏదైతే ఉందో, సో బిగ్ బాస్ 6 తర్వాత కంప్లీట్ చేంజ్ అయిపోయింది. బిగ్ బాస్ 6 ముందు, బిగ్ బాస్ 6 తర్వాత. ఎందుకంటే బిగ్ బాస్ 6 కంప్లీట్ ఫ్లాప్. బిగ్ బాస్ 6 ఎవరు చూడలేదు, బిలో రేటింగ్, వరస్ట్ డిజాస్టర్ అది బిగ్ బాస్ సీజన్ 6. సో ఆ తర్వాత బిగ్ బాస్ 7 తర్వాత శివాజీ గారి ఎపిసోడ్లో నీట్గా ఏదైతే అడ్రస్ చేస్తారో, ఏదైతే టాపిక్ ఇస్తారో వాటన్నిటి కూడా అడ్రస్ చేయడం, వాటన్నిటి కూడా కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరుగుతుంది. బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8 అలాగే జరిగింది. సో బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8 అయితే మరీ ఘోరంగా. సో వైల్డ్ కార్డ్ని ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళతో ఫీడ్బ్యాక్ ఇప్పించాడు, వాళ్ళు మారంటారా అని చెప్పేసి. సో అలా జరిగిందనమాట. సో ఈసారి ఇంకా హై లెవెల్లో సో కామనర్స్ని తీసుకొస్తున్నారు. కామనర్స్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఖచ్చితంగా రాబోతారు, వచ్చి తీరుతారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఖచ్చితంగా వస్తారు. వాళ్ళని అదే పనిగా ఆపారు. వాళ్ళని అగ్ని పరీక్ష షోలో ఎవరైతే ఉంచారో, ఎవరు ఒక 3-4 మెంబర్స్ ఉంచారో వాళ్ళందరినీ వైల్డ్ కార్డ్గా తీసుకొస్తారు. వైల్డ్ కార్డ్ తీసుకొచ్చేసేసి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఖచ్చితంగా. సో ఈసారి కూడా కంప్లీట్గా బిగ్ బాస్ 7 యొక్క సింటమ్సే వస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ 7 వచ్చిన హైప్ మామూలు కాదు. బిగ్ బాస్ 7 బ్లాక్ బస్టర్, హై లెవెల్ బ్లాక్ బస్టర్ బిగ్ బాస్ 7. బిగ్ బాస్ 4 ఎంత వచ్చిందో బిగ్ బాస్ 7 అంత బ్లాక్ బస్టర్. బిగ్ బాస్ 8 బిస్కెట్, జస్ట్ యావరేజ్. బిగ్ బాస్ 8 కూడా యావరేజ్. సో కొన్ని ఎపిసోడ్లో హై లెవెల్ వచ్చాయి, కొన్ని ఎపిసోడ్లో లో వచ్చాయి. బట్ కాకపోతే బిగ్ బాస్ 8 అంతా లేదు. బిగ్ బాస్ 9 కూడా బిగ్ బాస్ 7 లాగే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో బిగ్ బాస్ ఏదైతే బిగ్ బాస్ 9 ఉందో, బిగ్ బాస్ 9 బిగ్ బాస్ 7 లాగా లేవబోతుంది. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్గా తెప్పించింది ఎవరంటే సంజన గారు. సో అందుకని చెప్పేసి కంప్లీట్గా నీట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది షోని. సో మీరు చూడండి, సో చూసి ప్రోమోలు చూడండి, నా వీడియోలు చూడండి, నా రివ్యూ చూడండి. సో మంచిగా వాళ్ళ టాపిక్లు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చెప్పి నేను మొత్తం అంతా అనలైజ్ చేసి మీకు చెప్తాను అర్థమయ్యేటట్లుగా. సో మీకు నచ్చేటట్లుగా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. సో ఏ పాయింట్ అని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకోండి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.